అటువంటి వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే ఆలోచన చెయ్యాలి. ఏ పనికి విఘ్నం కలిగినా సూక్ష్మమైన బుద్ధితో ఎదుర్కొని పని కొనసాగించాలి, కానీ మధ్యలో ఆపేయకూడదు. అది వినాయకుడు పూజ 9 రాత్రులు చేయడంలో ఉద్దేశం. ఊరికే ఉండ్రాళ్ళు పెట్టామా, గుండ్రాళ్ళు పెట్టామా, పెద్ద విగ్రహం పెట్టామా, దాన్ని ఎక్కడ నిమజ్జనం చేశాం, నిమజ్జనంలో కేకలు వేసామా, అరుపులు వేసామా, కెవ్వు కేక అని పాటలు పెట్టామా, ఇది కాదు. ఇక్కడ వినాయకుడు పందిరి పెట్టి పనికిమాలిన పాటలు అన్నీ పెడుతున్నారు. దయచేసి ఆ పిచ్చి పనులు చేయకండి. సినిమాల్లోనే మీకు ఏకతంతులకు సంబంధించినవే మంచి పాటలు ఉన్నాయి, సినిమాల్లోనే ఉన్నాయి. పని పెద్దవాళ్ళు బాలమురళీకృష్ణ గారు, ఘంటసాల వారు గారు లాంటి వాతాపి గణపతి భజ లాంటి పాటలు చాలా ఉన్నాయి, అటువంటివే పెట్టండి. ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నా, మీకు గణపతి అనుగ్రహం కలగాలి అంటే ఉదయం గంట సేపు, సాయంత్రం గంట సేపు మీ విద్యార్థులే ఇక్కడ కూర్చుని భజన చెయ్యాలి. ఖచ్చితంగా విద్యార్థులందరికీ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇదే పందిట్లో, ఇదే మండపంలో కూర్చుని చేయాలి. ఉదయం గంట, సాయంత్రం గంట. నేను చెప్పిన ధ్యానాలు, సూర్యాస్తమయాలు ఈ 9 రోజులు మానేయండి కావాలంటే, అది చేయండి. ముందు నవరాత్రులు ఊరికే పట్ల మన పండుగలు ఎంత గొప్పవి అంటే ఈ మొత్తం 9 రాత్రులు చేస్తాం. ఇప్పుడు రాత్రులు అంటే రాత్రి పగలు కలిపి 9 రోజులు చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఆశ్వేజ మాసం వస్తే వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, కష్టపడి కన్నాను, మరి నా సంగతి ఏమిటంటుంది, నీకు 10 రోజులు చేస్తామమ్మా అంటాం దసరా. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, ఆవిడికి చేశారు 10 రోజులు, వాడికి చేశారు 9 రోజులు. కుటుంబాన్ని పోషిస్తున్నది నేను, బెచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను ఈ గ్యాంగ్ అంతటిని, మరి నా సంగతి ఏమిటంటాడు. కోప్పడికయ్యా బాబు, నీకు నెలంతా చేస్తాం, కార్తీక మాసం వెంటనే వస్తుందండి, అంతా శివుడే. తర్వాత వీళ్ళ మేనమా వస్తాడు శ్రీ మహావిష్ణువు. రాజకీయాల్లో కుటుంబాలు ఉన్నట్టే మాకు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతసేపు శివుడేనా, నేను లేనా ఇక్కడ, అందుకని మా విష్ణువు నేను వైకుంఠంలో ఉంటా. నా సంగతి ఏమిటంటే తర్వాత మార్గశిర మాసం నెలలాళ్ళు విష్ణు ప్రీతికరంగా చేస్తావమ్మా, అది హిందూ ధర్మం. ఖచ్చితంగా 4 నెలలు వరుసగా వస్తాయి. ఈ 4 వరుసగా వస్తున్నాయి. మీరు చూసుకోండి, భాద్రపద మాసంలో గణపతి, ఆశ్వీజ మాసంలో దసరా, కార్తీక మాసంలో శివుడు, మార్గశిర మాసంలో విష్ణువు. ఒక్కొక్క నెలలో ఒకే దేవుణ్ణి ఒక్కొక్క రూపంలో ఆరాధన చేయడం. హిందువులు ఎవరు కూడా 100 మంది దేవతల్ని పూజించరండి, అజ్ఞానంతో మాట్లాడద్దు. ఒకే దేవుణ్ణి 1000 రూపాలతో పూజించే ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక మతం హిందూ మతం. ఇంతమంది రూపంలో పూజించడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ మాసమంతా గణపతిగా, తర్వాత అమ్మవారుగా, తర్వాత శివుడుగా, తర్వాత విష్ణువుగా, తర్వాత మళ్ళీ రామనవమి వస్తే రాముడుగా, రథసప్తం వస్తే సూర్యుడుగా, పున్నమి నాడు చంద్రుడుగా, ఇన్ని రకాల రూపాల్లో దైవారాధన చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఏ విషయం తెలుస్తుంది అంటే అన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా ఆరాధించేవాడు కూడా దేవుడే, భక్తుడే భగవంతుడు.